హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్. అందరు బాగున్నారా? ఇప్పుడు మనము ఈ వీడియోలో నేనైతే మీకు వచ్చేసి పాప వినాశం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు రీచ్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ బస్సెస్ మరియు ఓన్ వెహికల్ అయితే మనం ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఇది మనం చూసుకుంటే తిరుపతి మెయిన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇది టైమింగ్ వచ్చేసి మనకు మార్నింగ్ 6 AM నుంచి 6 PM వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఇలాంటి ఎంట్రీ టికెట్ అయితే ఏమి ఉండదు. ఈ ప్రదేశాన్ని పాప వినాశంగా ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల నుండి నీళ్లు డైరెక్ట్ గా వచ్చి సింహాల గుండా మనకు భక్తులను వాళ్ళ పాపాలను తొలగిస్తుందని నమ్ముతున్నారు. ఈ ప్రదేశాన్ని అందుకే పాప వినాశంగా పిలుస్తారు. ఈ పాప వినాశం కొంచెం పక్కనే మనకు అమ్మవారి దర్శనం కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అయితే మనకు అయితే ఈ పాప వినాశంలో పురుషులు మరియు స్త్రీలకు దుస్తులను మార్చుకోవడానికి సపరేట్ గా గదులు అయితే ఉంటాయి. మనకు ఇక్కడనే ఈ పాప వినాశం ఇంత ఫ్లోని కంట్రోల్ చేయడానికి అక్కడ ఒక ఆనకట్ట కూడా ఉంటుంది. లోపలికైతే మనకు ఎవరికి ఎంట్రీ ఉండదు కాబట్టి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం సింహాల నోటి ద్వారా మనకు ఇలా నోటి ద్వారా నీరు రావడం నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం మనకు దట్టమైన అడవి మధ్యలో ఈ పాప వినాశం ఉండడం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మీరు ఇప్పుడు ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది. ఈ పాప వినాశంలో మనం స్నానం చేయడం వలన మన పాపాలు తొలగిపోతాయని మనమైతే నమ్ముతున్నాము. అయితే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి భక్తులు అయితే ఇక్కడికి వచ్చి ఈ పాప వినాశనంలో స్నానం చేసి తమ పాపాలను కడుక్కోవడం జరుగుతుంది. అయితే మీరు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి.